ఈరోజు ఓరల్ హెల్త్ డే సందర్భంగా ఎండోడెంటిస్ట్, ఎస్థెటిక్ డెంటిస్ట్, ఆధునిక దంత సంరక్షణ నిపుణులు డాక్టర్ పొదిలి శ్రీవల్లి గారిని మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి ఆహ్వానించాం. డాక్టర్ గారిని అడిగి నోటి ఆరోగ్యం, ఆధునిక దంత సంరక్షణ గురించి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పొదిలి శ్రీవల్లి గారు. నమస్కారం అండి. మనం అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన పళ్ళు అందంగా ఉండాలి. మనం తీసుకున్న ఆహారానికి పళ్ళకి ఏదైనా సంబంధం ఉందంటారా? డెఫినెట్గా మనం తీసుకునే ఆహారం పళ్ళని చాలా రకాలుగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆహారంలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉన్నా, లేదా అవి పంటి మీద అతుక్కుపోయి ఉండిపోయే స్టిక్కీనెస్ ఉన్న ఫుడ్స్ అయినా అలాంటి వాటికి క్యావిటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్యావిటీస్ అంటే పళ్ళు పుచ్చిపోవడం. సో పళ్ళు పుచ్చిపోవడానికి మెయిన్ రీజన్ మన ఫుడ్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. కూల్ డ్రింక్స్, సోడాస్, స్వీట్స్, షుగర్స్ ఇలాంటి వాటన్నిటిలోనూ ఎసిడిక్ తత్వం ఉండడం వల్ల పళ్ళు పాడయ్యే అవకాశం ఉన్నాయి. బేసిక్ ఆల్కలైన్ నేచర్ ఉండే ఫుడ్స్ ఉంటాయి, అంటే చీజ్, షుగర్ కేన్, కొబ్బరి నీళ్ళు, ఇట్లాంటివన్నీ మంచివి పళ్ళకి. మీరు చెప్పినట్టుగా పళ్ళు పాడవకుండా ఉండాలి అంటే ఏ వయసు నుండి డాక్టర్ని సంప్రదించాలి? ఎన్ని నెలలకు ఒకసారి సంప్రదించాలి? ఏ వయసు నుంచి అంటే పాల పళ్ళ దగ్గర నుంచి దంత సంరక్షణ చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల్ని ఫస్ట్ ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళ నోట్లో ఫస్ట్ పన్ను వచ్చినప్పుడు, లేదా 1 సంవత్సరం తిరిగినప్పుడు. అప్పుడే కనుక తీసుకొచ్చినట్టయితే పిల్లల్లో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే భయం ఉంటుంది, నొప్పి వచ్చేస్తుంది అన్న భావన ఉండదు వాళ్ళకి. ఫస్ట్ నుంచి ఇది ఇంపార్టెంట్ అన్న హ్యాబిట్ని మనం వాళ్ళలో ఇంకల్కేట్ చేసినట్టు ఉంటాం. అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా మనం డెంటిస్ట్ని విజిట్ చేయాలి అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి వస్తే బెటర్ అని చెప్తూ ఉంటాం. అలా వచ్చినట్టయితే ఏదైనా సమస్యని స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కనిపెట్టచ్చు. యూజువలీ దంత సమస్యలు బయటికి నొప్పి వచ్చేలాగా ఉండవండి. చాలా వరకు నొప్పి లేకుండా లోపల డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఏమీ ఇబ్బంది లేదు కదా, మనకి ఇప్పుడు ఎందుకులే వెళ్దాం అనుకుని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవే పెద్ద సమస్యల కింద మారుతూ ఉంటాయి. సో 6 నెలలకు ఒకసారి వచ్చి ఒక చిన్న క్లీనింగో, బేసిక్ చెకప్ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచే బ్రష్ చేసే పద్ధతిని నేర్పించాలి పిల్లలకి. అవును. రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలాంటి బ్రష్ వాడితే మంచిదంటారు? రోజుకి ఒకసారి, రోజులో ఒకసారి నైట్ టైం. ఇదివరకు రోజుకు 2 సార్లు అనేవాళ్ళు. ఇప్పుడు కొంచెం మాడిఫైడ్ పద్ధతి ఏంటంటే రోజుకు ఒకసారి, నైట్ టైం ఒకసారి. రోజులో మిస్ చేసినా కూడా నైట్ టైం అస్సలు మిస్ చేయకూడదు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోజులో మనం ఏదో ఒకటి తింటూ ఉంటాం, కొంచెం మూమెంట్ ఉంటుంది, ఫుడ్ నోట్లో అతుక్కుపోయి ఉండే ఛాన్సెస్ తక్కువ. కానీ నైట్ టైం బ్రష్ చేసుకోకుండా పడుకున్నప్పుడు రాత్రంతా పంట మీద అంతా ఫుడ్ స్టిక్ అయిపోయి ఉండిపోవడం వల్ల దానివల్ల జరిగే డ్యామేజ్ 2 ఎక్కువగా ఉంటుందండి. ఎలాంటి బ్రష్ వాడాలి అంటే హార్డ్ బ్రిజిల్ బ్రష్ వాడద్దు, సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడండి. ఎన్నాళ్ళకి ఒకసారి చేంజ్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఇలా పర్టికులర్ ఈ టైం చేంజ్ చేయాలని ఉండదండి. అది ఎప్పుడైతే బ్రష్ బ్రిజిల్స్ వంగిపోతాయో, పువ్వులాగా ఇలా విడిపోతాయో అలాంటప్పుడు అది ఇంకా పని చేయదు. సో అలాంటప్పుడు చేంజ్ చేసేసుకోమని చెప్తాం. మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు అగ్రెసివ్ బ్రషింగ్ చేయొద్దు. 120 సెకండ్స్ అంటే 2 నిమిషాలు బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నిలువుగా అడ్డంగా హెవీ ప్రెషర్ పెట్టి తోమేయడం కాకుండా రౌండ్ సర్కిల్ మోషన్లో జెంటిల్ ప్రెషర్తో, అంటే పెయింట్ బ్రష్ని ఎలా పట్టుకుంటామో అలా పట్టుకుని బ్రష్ చేసుకుంటూ ఉండి అన్ని సర్ఫేసెస్ ఒకసారి టచ్ చేస్తే సరిపోతుంది. అంటే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బ్రషెస్ అనేవి వస్తున్నాయి కదా, వీటి గురించి మీరేం చెప్తారు? ఎలక్ట్రిక్ బ్రష్ మంచిదే, కాకపోతే అందరూ ఎలక్ట్రిక్ బ్రష్లు కొనుక్కోవాలా, దానికి షిఫ్ట్ అయిపోవాలా అని అడిగితే అవసరం లేదని చెప్తాను. బ్రషింగ్ టెక్నిక్ తెలిస్తే ఎలాంటి బ్రష్తో అయినా బాగానే ఉంటుంది. లేదు కొంచెం మెంటలీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, బ్రష్ చేసుకోవడం తెలియట్లేదు, చేసుకోలేకపోతున్నాము అంటే ఎలక్ట్రిక్ బ్రష్ షిఫ్ట్ అవ్వమని చెప్తాం. సో దాంట్లో టెక్నిక్ తెలియకపోయినా దానికదే దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మీరు అన్నారు బ్రష్ వంగితేనే మనం మార్చాలి, దీనికంటే ఒక పర్టికులర్ టైం ఉండదు అన్నారు కదా. బ్రష్ ని మనం క్లీన్ చేసుకోవాలి అంటే వేడి నీళ్ళల్లో కానీ అలాంటివి ఏమైనా? అలా ఏం అవసరం లేదండి. నార్మల్ రన్నింగ్ ట్యాప్ వాటర్లో క్లీన్ చేసుకుని దాని మీద ఎలాంటి క్యాప్ పెట్టకుండా నార్మల్ ఎయిర్ డ్రై చేసుకుంటే సరిపోతుంది. క్యాప్ పెట్టడం వల్ల మాయిశ్చర్ లోపలే రీటైన్ అయిపోవడం వల్ల వాటిలో ఇంకా బ్యాక్టీరియా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. పళ్ళను శుభ్రంగా ఉంచుకోవడానికి వాడే నార్మల్ పేస్ట్, జెల్ పేస్ట్, అలాగే పౌడర్స్, ఇందులో ఏది మంచిదంటారు? ఎలాంటి పౌడర్స్ అసలు మంచివి కాదు. పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటుంది, దాంతో క్లీన్ చేసుకోవడానికి మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి వాడుతూ ఉంటాం. సో పళ్ళని మళ్ళీ అరగదీసేసే తత్వం ఉంటుంది. పేస్ట్లో మీకు ఏ టేస్ట్ నచ్చితే ఆ పేస్ట్ వాడండి. ఈ పేస్ట్ మంచిది, ఈ పేస్ట్ మంచిది కాదు అని ఏం చెప్పలేం.
ఎందుకంటే కొంతమంది జెల్ పేస్ట్ మంచిది అని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి పేస్ట్ అయినా పర్వాలేదు, కానీ ఫ్లోరైడ్ కంటెంట్ ఉండాలి పేస్ట్లో. ఫ్లోరైడ్ అనే ఎలిమెంట్ మన పళ్ళని స్ట్రెంగ్తెన్ చేయడానికి, క్యావిటీ రాకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మార్కెట్లో దొరికే మౌత్ వాష్లు వాడటం ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? మౌత్ వాష్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మెడికేటెడ్ మౌత్ వాష్, ఇంకొకటి నాన్ మెడికేటెడ్ పర్ఫ్యూమ్ లాగా జస్ట్ కాస్మెటిక్ యూస్కి పనికొచ్చే మౌత్ వాష్. మెడికేటెడ్ మౌత్ వాష్ని మీ డెంటిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేసి మీకు ఇలా పలానా కండిషన్ ఉంది దానికోసం వాడాలి అని చెప్తే కానీ వాడక్కర్లేదు. పర్ఫ్యూమ్ లాంటి మౌత్ వాష్లు యూజువలీ మేము అడ్వైస్ చేయము, అంటే అంత ఎక్కువ కాలం వాడితే దానివల్ల వచ్చే ఉపయోగం కన్నా హానికరంగానే ఉంటుంది. చాక్లెట్స్, బిస్కెట్స్ని అవాయిడ్ చేయడం వలన కొన్ని సమస్యల నుంచి ఏమైనా బయటపడవచ్చు అంటారా? చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ క్యావిటీస్ రావడానికి మూల కారణం అయినప్పటికీ చాలా వాటికన్నా వేరే ఫుడ్స్ వల్ల కూడా క్యావిటీస్ వస్తూ ఉంటాయి. ఏ ఫుడ్స్లో అయితే షుగర్ కంటెంట్ ఉంటుంది, లేదు అవి పంట మీద అతుక్కుని ఉండిపోతున్నాయి, ఎసిడిక్గా ఉన్నాయి అనుకుంటే ఆ ఫుడ్ పంటిని హామే చేస్తుంది. సో అంటే మీరు మంచినీళ్ళు తాగినా కూడా అది క్లీన్ అవ్వలేదు. ఇందాక మీరు అన్నారు స్టిక్కీ పదార్థాలు ఏవైనా తిన్నా కూడా ఇబ్బందే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నోరు పుక్కిలించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. బ్రషింగ్ చేసాము ఇంకా అయిపోయింది నీట్గా ఉన్నట్టే అనుకుంటారు చాలామంది, కానీ ఏం తిన్నా పుక్కులను చూసుకోవడం అనేది నెంబర్ 1 హ్యాబిట్ ఓరల్ హైజీన్ బిల్డ్ చేసుకోవడానికి. కొంతమంది అంటూ ఉంటారు పళ్ళను ఎంత బాగా క్లీన్ చేసుకున్నా, ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అవును, అలాంటప్పుడు ఏం చేయాలంటారు? బ్యాడ్ స్మెల్ రావడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయండి. ఒకటి టంగ్ మీద బిల్డ్ అయిపోయి ఉండడం వల్ల, టంగ్ క్లీన్ చేసుకోకపోతే బ్యాడ్ బ్రెత్ రావచ్చు. చిగుళ్ళ వ్యాధి అంటే గమ్స్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా నోటి దుర్వాసన ఉంటుంది. చిగుళ్ళ వ్యాధి ఎలాంటిదంటే బయటికి అసలేమీ నొప్పి ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉన్నట్టు తెలియదు. ఒకవేళ పుచ్చున్నా ఎంతో కొంత నొప్పి వస్తూ ఉంటుంది మనిషికి. కానీ గమ్ డిసీజ్, చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు సైలెంట్ కిల్లర్ అది. పన్ను ఊడిపోయేంత దాకా కూడా పెరిగిపోతూనే ఉంటుంది కానీ దానివల్ల నొప్పి రాదు. అలాంటప్పుడు దుర్వాసన వస్తూ ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇవే కాకుండా పంటలో పుచ్చులు ఉన్నప్పుడు నోట్లో మైక్రోబియల్ లోడ్ పెరిగిపోయి మళ్ళీ బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే కడుపులో ఏమన్నా వ్యాధులుండి గట్ ఇష్యూస్ ఉన్నా, చెస్ట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం ఉంది. అసలు రీజన్ ఏంటో చూసి దాన్ని రూల్ అవుట్ చేయగలగాలి, అప్పుడే మనకి కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుంది. పళ్ళ నొప్పి అన్నారు కదా, అంటే చాలా మందిలో పళ్ళు నొప్పి అనేది వస్తూ ఉంటుంది, కొన్ని రోజులు ఉండి తర్వాత దానంతటా అదే తగ్గిపోతుంది. అలాంటప్పుడు వెంటనే సంప్రదించాలంటారా డాక్టర్ని? పళ్ళు నొప్పి వస్తున్నాయంటే అదొక డైరెక్ట్ సిగ్నల్ లోపల ఏదో చెడు జరుగుతుంది అని. ఖచ్చితంగా కన్సల్ట్ చెయ్యాలి. పంటిలో పుచ్చు పైన లేయర్స్ దాకా ఉన్నంతసేపు ఏ నొప్పి ఉండదండి. మన పంటిలో పైన ఎనామిల్ పొర ఉంటుంది, లోపల డెంటిన్ ఉంటుంది, ఇంకా లోపల పల్ప్ అంటాం, అది పంటి యొక్క మెయిన్ నరం. సో పైన 2 లేయర్స్ దాకా ఉన్నంతసేపు పుచ్చు నొప్పి ఏమీ ఉండదు. ఎప్పుడైతే లోపల పల్ప్ అనే నరం దాకా వెళ్తుందో అప్పుడు భరించలేనంత నొప్పి కొంతమందికి వస్తూ ఉంటుంది, కొంతమందికి నొప్పి రాదు కూడా స్టేజ్ బట్టి. సో పన్ను నొప్పి వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే ఒకటి పన్నును కాపాడని వాళ్ళం అవుతాం, ఇంకొకటి ఆ ఇన్ఫెక్షన్ని నోట్లోంచి లోపల బాడీలోకి సర్క్యులేట్ అవ్వకుండా కాపాడని వాళ్ళం అవుతాం. సిమెంట్ ఫిల్లింగ్ అంటే ఏమిటి? దీంట్లో రకాలు ఏమైనా ఉంటాయా? అలాగే ముందు పళ్ళకైతే ఎలా పెడతారు ఈ ఫిల్లింగ్ అనేది, వెనక పళ్ళకైతే ఎలా పెడతారు? సిమెంట్ ఫిల్లింగ్ పెట్టించుకోవాల్సిన అవసరం ఎప్పుడొస్తుందంటే పంటికి పుచ్చు పడినప్పుడు, ఆ పుచ్చు పైన ఎనామిల్ పొరకి ఆ లోపల ఉన్న డెంటిన్ పొర వరకు పరిమితమై ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేస్తుంది. ఫిల్లింగ్లో చాలా రకాల ఫిల్లింగ్స్ ఉన్నాయి, రోజు రోజుకి అడ్వాన్స్ అయిపోతూనే వచ్చింది. ఒక 20-30 ఏళ్ల క్రితం సిల్వర్ ఫిల్లింగ్స్ అనేవాళ్ళు, మెర్క్యూరీ ఉండే ఫిల్లింగ్స్. అవి ఈ మధ్యన మెర్క్యూరీ టాక్సిసిటీ వల్ల బ్యాన్ అయ్యాయి. దాని తర్వాత గ్లాస్ ఐనోమర్ ఫిల్లింగ్స్ అని వచ్చాయి. ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కాంపోజిట్ ఫిల్లింగ్స్. అవి కంప్లీట్గా టూత్ కలర్కి మ్యాచ్ అయిపోతాయి, సో పెట్టినట్టు కూడా తెలీదు. ముందు పళ్ళకైతే యూజువలీ కాంపోజిట్ ఫిల్లింగ్స్ ప్రిఫర్ చేస్తాము, వెనక పళ్ళకు కూడా కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండే కాంపోజిట్ ఫిల్లింగ్స్ వాడతాము. పెట్టించుకోవడం వల్ల పన్ను ఇంకా వేరే లెవెల్కి పుచ్చిపోకుండా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా వెళ్లకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా కాపాడడం అంటే సిమెంట్ పెట్టడం గురించి. సిమెంట్ పెట్టినప్పుడు పుచ్చు ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంటుంది డీపర్ లెవెల్కి. అంటే సిమెంట్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఏమైనా తినేటప్పుడు ఊడిపోతూ ఉంటుంది కదండి సిమెంట్. అందులో కూడా సిమెంట్స్లో అడ్వాన్సెస్ వచ్చాయండి ఈ మధ్యన. అంటే డెంటిస్ట్రీ రోజు రోజుకి ఎవాల్వ్ అయిపోతూనే వచ్చింది. ఇది వరకు వచ్చే ఫిల్లింగ్ మెటీరియల్స్కి అలా ఊడిపోయే తత్వం ఉండేది. మనం తిన్నప్పుడు పడే ఫోర్సెస్ని మాస్టిగేటరీ ఫోర్సెస్ అంటాము, ఆ నమిలినప్పుడు వచ్చే ఫోర్సెస్కి విరిగిపోతూ ఉండేవి. కానీ రోజు రోజుకి
డెవలప్ అవుతూనే వచ్చాయి. కాంపోజిట్ ఫిల్లింగ్స్లో అడ్వాన్సెస్ వచ్చాయి. ఇంకా పార్షియల్ క్యాపుల్ అని ఇంకా కొత్త మెటీరియల్స్ వచ్చాయి. అవి అసలు ఊడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. తక్కువ మోతాదులో సమస్య ఉంటే మీరు సిమెంట్తో ఫిల్లింగ్ చేసి వాటిని కాపాడతారు. అవును. ఒకవేళ ఇంకొంచెం నరం వరకు వెళ్ళింది అనుకోండి, అవును, అప్పుడు రూట్ కెనాల్ చేస్తారు. అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని పద్ధతులు ఉంటాయండి? ఇది వరకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మల్టిపుల్ సిట్టింగ్స్ ఉండేవండి. కొంచెం పెయిన్ఫుల్గా కూడా ఉండేది. అందుకే రూట్ కెనాల్ అంటే భయపడే వాళ్ళందరూ. కానీ ఈ మధ్యకాలం వచ్చిన రూట్ కెనాల్స్ సింగిల్ సిట్టింగ్లో అయిపోతూ ఉంటాయి. అడ్వాన్స్డ్ మెషినరీ వచ్చింది, అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ దొరికాయి. సో ఇప్పుడు టోటలీ పెయిన్లెస్ సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది. అండ్ అంత ఇబ్బందికరంగా కూడా ఉండదు. కింద పళ్ళకైతే ఓకే, పై పళ్ళకు అనుకోండి, పై పళ్ళకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేపిస్తే కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తాయా? చాలా మంది నమ్మే ఇది పళ్ళకి సమస్యలు వస్తే పన్ను తీయించుకుంటే కన్ను పాడవుతుందేమోనని. అది నరాలు కదులుతాయి కదా, దాని వలన ఏమైనా ఇబ్బంది వస్తుందా అని. అలా అది టోటలీ అపోహ అండి. ఈ నరాలు కంటి నరాలు ఏ లెవెల్లోనూ కనెక్టెడ్ అయి ఉండవు. సో పంటి సమస్యలు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కంటిని ఏ రకంగానూ ఇన్ఫెక్ట్ చేయవు. ఒకవేళ సరైన ట్రీట్మెంట్ అందకపోతే అప్పుడు కంటిని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఒక పన్నుకైతే క్యాప్ పెడతారు, అలా కాకుండా పళ్ళన్నీ ఊడిపోయాయి అనుకోండి, ఆ ప్లేస్లో పళ్ళు పెట్టించుకోవాలి అంటే తీసి పెట్టుకునే పళ్ళు ఒకటి, తర్వాత పర్మనెంట్గా పెట్టడం ఒకటి, నెక్స్ట్ ఇంప్లాంట్ ఒకటి. ఇందులో ఏది సురక్షితం అంటారు? తీసి పెట్టుకునే పళ్ళు చాలా పాత రకమైన పద్ధతి అండి. అవి చూడ్డానికి ఏదో అందంగా కనిపిస్తాయి కానీ తినడానికి పెద్దగా పనికిరావు. ఫిక్స్డ్ పళ్ళల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి పక్క పళ్ళని సపోర్ట్ తీసుకుని పెట్టుకునే బ్రిడ్జ్లు అంటాం వాటిని. అది కాకుండా పక్క పళ్ళని ఏమి ఇన్వాల్వ్ చేయకుండా ఒక స్క్రూ లాంటిది ఎముకలోకి వేసుకు పెట్టుకునేది ఇంప్లాంట్ అంటాం. ఇంప్లాంట్ అనేది ఒక స్క్రూని ఎముకలోకి పంపించి ఒక 2-3 నెలలు వదిలేస్తాం అట్లా. సో ఆ 2-3 నెలల్లో ఎముకలో కలిసిపోయి మన బాడీలో ఒక పార్ట్ అయిపోతుంది. అది తర్వాత 3వ నెలలో క్యాప్ పెడుతూ ఉంటాం. మిగతా ఆప్షన్స్తో పోలిస్తే లైఫ్ ఎక్కువ, తినడానికి బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి. అంటే దీనివల్ల సమస్యలు ఏమి రావంటారా? ఎలాంటి డిసడ్వాంటేజెస్ లేవండి, కానీ ఎవరికి సూట్ అవుతుందో పర్టికులర్గా చూడాలి. ఇవి ఎక్సెసివ్ అన్కంట్రోల్ షుగర్ వ్యాధి ఉన్నా, చాలా ఎక్సెసివ్ క్రానిక్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సూట్ అవుతుందా లేదా అనేది ముందుగా చూసుకుని చేయించుకోగలిగితే చాలా మంచి అవుట్కమ్స్ ఉంటాయి. ఫెయిల్యూర్ రేట్ మిగతా ఆప్షన్స్లో పోలిస్తే దీంట్లో చాలా తక్కువ. పళ్ళ కోత అనేది తక్కువగా, అంటే న్యాచురల్ గా వచ్చే పళ్ళను పాడు చేయకుండా చేయించుకోవాలంటే ఏ పద్ధతి మంచిది అంటారు? బ్రిడ్జెస్ పద్ధతిలో అయితే పక్క పళ్ళని అరగదీసి పెట్టాల్సి ఉంటుంది. ఇంప్లాంట్ పద్ధతిలో మనం ఇంకా పక్క పళ్ళని ఏమీ అరగదీయట్లేదు. మినిమలీ ఇన్వేసివ్ కాన్సెప్ట్స్ అంటామండి. అంటే ఈ మధ్య కాలంలో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఎంత తక్కువ పంటిని అరగదీయగలిగితే అంత తక్కువ చేద్దాము, ఎంత తక్కువ పళ్ళని తీయకుండా నిలపగలిగితే అంత తక్కువ చేద్దాము అన్న కాన్సెప్ట్స్లో ఉన్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న కొన్ని ఇయర్స్ తర్వాత ఆ పన్నుకి ఇన్ఫెక్షన్ వస్తే ఇప్పుడు ఆ పన్నుని ఏం చేస్తారు? ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్తో ఇన్ఫెక్షన్ తగ్గించుకునే సేమ్ అదే పన్ను పెడతారండి, లేదంటే మళ్ళీ కొత్తది పెడతారా? ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పన్నును తీయకుండా కాపాడుకునే పద్ధతులు ఉన్నాయి. ఆ పన్ను తీసి మళ్ళీ కొత్త పన్ను పెట్టకుండా ఆ పంటి లోపల ఇన్ఫెక్షనే తగ్గించుకోవచ్చు. కానీ ఆ ఇన్ఫెక్షన్ ఏ స్టేట్లో ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ట్రీట్మెంట్. ఇనీషియల్ మైల్డ్ టు మోడరేట్ ఇన్ఫెక్షన్ని పన్ను తీయకుండానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా కాపాడొచ్చు. హెవీ ఇన్ఫెక్షన్ ఉండి దాన్ని కాపాడలేకపోతున్నాము అంటే అప్పుడు పన్ను తీసి ఇంప్లాంట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్లో అవ్వదు. ఇన్ఫెక్షన్ ఉంటే 2 సిట్టింగ్స్ కానీ 3 సిట్టింగ్స్ కానీ రూట్ కెనాల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఒక్కొక్కసారి పన్ను లూజ్ అయ్యి ఊడిపోయిందని సేమ్ అదే పన్ను పెట్టించుకోవాలి అంటే ఎన్ని అవర్స్లో మిమ్మల్ని సంప్రదించాలంటారు? ఇన్ఫెక్షన్ ద్వారా ఊడిపోయిన పళ్ళని మళ్ళీ తిరిగి పెట్టలేము. ఏదైనా యాక్సిడెంట్లో కానీ కింద పడి కానీ పన్ను ఊడిపోతే గోల్డెన్ అవర్ 1 hour లోపు తీసుకురాగలిగితే దానికి బెటర్ ఛాన్సెస్ ఆఫ్ ఉంటాయి సక్సెస్ అవ్వడానికి. అంటే ఎక్కువ టైం అయితే సైజ్లో ఏమైనా డిఫరెన్స్ వస్తుంది? ఎక్కువ టైం అయ్యే కొద్దీ పంటి సాకెట్లో ఉండే సెల్స్ చచ్చుబడిపోతూ ఉంటాయి, హెల్దీ సెల్స్. అలాంటప్పుడు పన్ను మళ్ళీ ఆ సాకెట్లో అటాచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. వెంటనే 1 hourలో సంప్రదిస్తే బెటరు. సంప్రదించే టైంలో కూడా ఆ పంటిని మిల్క్లో కానీ కోకోనట్ వాటర్లో కానీ ఆర్ మీ సలైవాలో కానీ ఆర్ మీ బుగ్గలో కానీ స్టోర్ చేసుకుని తెచ్చుకుంటే ఆ పన్ను రిటెన్షన్ అండ్ సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మా శ్రోతలకు చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు నమస్కారం డాక్టర్ పొదిలి శ్రీవల్లి గారు. థ్యాంక్ యూ అండి, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓరల్ హెల్త్ డే రోజున ఇంత ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.